ఏప్రిల్ 8 తర్వాత అంటే సీజ్ ఫైర్‌లో ఉన్నప్పుడు లెబనాన్‌లో ఉన్నటువంటి హెజ్బొల్లా గ్రూప్ మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఏమొచ్చేసి రాత్రి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఈ దాడి విషయంలో అటు ఇజ్రాయెల్ కూడా తగ్గలేదు. ఇజ్రాయెల్ కూడా మళ్ళీ ఇరాన్ మీద గట్టి దాడి చేసింది, క్షిపణులతో దాడి చేసింది. ఈ విషయం గురించి ట్రంప్ మాట్లాడుతూ మీరు దాడులు చేశారని వాళ్ళు ప్రతీకార దాడులు చేశారు. ఎవరు? ఇరాన్ వాళ్ళు ప్రతీకార దాడులు చేశారు. కాబట్టి ఇక్కడతో ఇది ఆగిపోయింది. ఇక ఇక్కడి నుంచైనా ఆపేయండి. చర్చిలకు చాలా దగ్గరగా ఉన్నాం. చర్చిలకు వస్తే ఈ యుద్ధాన్ని ముగించడానికి చాలా దగ్గరకు వచ్చేసాం కాబట్టి ఇక మీరు దాడులు చేసుకోకండి ఒకరి మీద ఒకరు. వీళ్ళు చేస్తున్నందుకు వాళ్ళు చేసేసారు. ఇక ఇక్కడతో ఇది చెల్లు. మీరు మాట్లాడకండి, మీరు ఇంకా అసలు యుద్ధం కూడా చేయకండి అని ఇటు ఇజ్రాయెల్కి అటు ఇరాన్కి ఇద్దరికీ కూడా ట్రంప్ చెప్పాడు. ముఖ్యంగా దీది ఈ విషయంలో వెనక్కి తగ్గాలి. అంటే దీది అంటే నెతన్యాహు వెనక్కి తగ్గాలి, లేకపోతే ఈ యుద్ధం ఈ గత 4-5 దశాబ్దాలుగా ఏ విధంగా అయితే కొనసాగుతుందో అదే విధంగా కొనసాగాల్సి వస్తుంది అని ట్రంప్ రాత్రి ఒక ప్రకటన చేశాడు. అయినా సరే ఇజ్రాయెల్ వినలేదు. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తూనే ఉంది. దాంతో ఇరాన్ ఏం చేసింది? మొత్తం గగనతలాన్నంతా మూసేసింది. పైగా ఇరాక్ మీద కూడా దాడి చేసింది, గల్ఫ్ దేశాల మీద కూడా దాడి చేయబోతుంది. సో ఈ నేపథ్యంలో ట్రంప్ ఎంత చెప్పినా సరే మరి ఇప్పుడు నెతన్యాహు అయితే వినే పరిస్థితుల్లో లేడు. ఐడిఎఫ్ దళాలు కూడా ఇరాన్ మీద విరుచుకుపడుతున్నాయి. అయితే ఆ రోజు ఏప్రిల్ 8 తర్వాత జరిగినటువంటి దాడి ఏంటి అంటే లెబనాన్లో ఉన్నటువంటి ఈ హెజ్బొల్లా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి ప్లాన్ చేశారు. ఇజ్రాయెల్ మీద దాడి చేయబోతున్నారు. కాబట్టి ఆ దాడిని ఆపినందుకు మమ్మల్ని మేము ఆత్మరక్షణ కోసం ఆ దాడి చేశామని ఐడిఎఫ్ మొదటి నుండి చెప్తోంది. కాదు, కావాలనే చేశారు, వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి కాదు, చంపడానికి, మమ్మల్ని చంపడానికి మాత్రమే ఈ యొక్క సీజ్ ఫైర్ని వీళ్ళు క్రాస్ చేశారు. అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని వీళ్ళు పాటించకుండా ఈ విధంగా మా మీద దాడి చేశారని ఇరాన్ కూడా చెప్తుంది. ముఖ్యంగా ఇరాన్ దేనికి లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లాల మీద జరిగినటువంటి దాడి అంటే మరి అది ఇరాన్ పెంచినటువంటి దళాలే అవన్నీ కూడా. హెజ్బొల్లా కావచ్చు, లేకపోతే హమాస్ కావచ్చు, హూతీలు కావచ్చు, ఏ ప్రాక్సీ అయినా ఇంచుమించు ఒక 5-6 రకాల ప్రాక్సీలను వీళ్ళు పెంచి పోషించారు ఇరాన్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ దేశాలన్నింటితో పోరాటం మాత్రమే కాదు, ఈ గ్రూపులతో కూడా పోరాడాలి. అసలు వాస్తవం ఏంటంటే ఈ గ్రూపులే లేకపోతే అసలు ఇజ్రాయెల్ ఇంత దీనిగా పోరాడాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకి పాలస్తీనా వాళ్ళకి సరైనటువంటి దేశం లేదు. ఇజ్రాయేలీలు మొన్నటి వరకు ఏ విధంగా అయితే పోరాడారో ఇప్పుడు అదే విధంగా పాలస్తీనా కూడా సొంత దేశం కోసం పోరాటం చేస్తుంది. ఈ మధ్యలో హమాస్ వచ్చింది. హమాస్ అంటే ఇప్పుడు ఇరాన్ పెంచినటువంటి గ్రూపే. ఈ హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి. ఈ హమాసే లేకపోతే అసలు పాలస్తీనా పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. ఈరోజు గాజాలో ఒక్కడైనా సరే భోజనం చేస్తున్నాడా? ఒక్క పూటైనా భోజనం చేసే పరిస్థితి ఉందా? లేదు. వెస్ట్ బ్యాంక్లో ఉందా? లేదు. ఎందుకు? ఈ హమాస్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ నాశనం చేయాలని చూస్తారు. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాటం చేసుకుంటూ ఉంటారు. కొన్ని వీళ్ళతో ఆగారా? మళ్ళీ హూతీలు తీసుకొచ్చారు. సముద్ర దొంగలైనటువంటి ఈ హూతీలు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళ మీద పోరాటం చేశారు. లెబనాన్లో ఉన్నటువంటి ఈ హెజ్బొల్లా గ్రూప్ను కూడా పెంచింది ఎవరు? ఇరాన్. ఇలా రకరకాల ప్రాక్సీలను పెంచుకుంటూ పోతూ అక్కడ ఇజ్రాయెల్ని నాశనం చేయాలని చూస్తే ఇంకా ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? తన ఉనికి కోసం తను పోరాటం చేస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ హెజ్బొల్లా లేకపోయినా, హమాస్ లేకపోయినా, హూతీ లేకపోయినా, ఇలాంటి ఉగ్రవాద గ్రూపులు ఏవైనా లేకపోతే వాస్తవంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ అంత పోరాటం చేయాల్సిన అవసరం ఉండదు, వాళ్ళ మీద అంత దాడులు చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా కావాలంటే నేరుగా ఇరాన్తో దాడి చేసుకోండి. అయితే ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇరాన్ ఈ విధంగా అంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ నేరుగా దాడి చేయకుండా ఇలాంటి గ్రూపులు తయారు చేసింది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఎవడూ బాగుపడడం లేదు, ఎవరికీ సుఖం లేదు. హమాస్ వల్ల పాలస్తీన్ వాళ్ళకి సుఖం లేదు, హమాస్ వల్ల ఇజ్రాయెల్కి సుఖం లేదు, వాళ్ళ వల్ల వీళ్ళకి లేదు, వీళ్ళ వల్ల వాళ్ళకి లేదు. గత 5-6 దశాబ్దాలుగా ప్రశాంతంగా పడుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి.